लाभस्तेषां जयस्तेषां पुरस्तेषां प्राभुः येषां जगन्नाथं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये स्वे सर्वार्थसाधके ओम देवी देवी वसुंधरा केशवा देवी ब्रह्मनाम देवी शरण देवी प्रचोदन समय सत्याग्निदा समुद्रती सावित्रियाणो भूमति भवबले भवविष्णु सूर्यसूर्य समुद्रती सावित्रियाणो भूमति भवबले भवविष्णु सूर्यसूर्य सत्यंत भवदे सौभवत्मयाय विष्णुमती अहे देवमालमत्यां दशोत्तरं देवगतं विवाहोषित भाषा शंकरయ్య హే శ్రీనాథ మనోవాంజా ప్రాప్తి శ్రీరారో దేశిరం ధనం దాన్యో ఓం ప్రవాహో సోదరో తులసకుమారం భవసదా శివేంద్రియాయ శివేంద్రియే ప్రతిష్ఠతే శాస్త్రీయ చెప్పు ఇప్పుడు వీరవసనం ఉన్నారు ఒక గంట పడుతుంది ఆయన దగ్గర దూరం పుష్టి అభాక్షుకుంటాను అనందనాథ పుష్పూర్పేణ మహామరణే మహాదిష్టతే సూర్య సూర్య యజ్ఞ ఇంద్రభక్నామహాసం ధారాయ సత్యంద భగవే సౌభగత్తున్నాయ విష్ణుపత్రే మహి దేవీ మాధవ పాదప్రియాం శ్రీ లక్ష్మీ శ్రీజగన్ దేవగత్తం భాగోక్షుత భాష పురా జ్యేష్ఠం లక్ష్మణ అభూతం ఉత్తంజ సర్వార్థం అగ్రాదు గంగద్వారాన్ పురా దుర్గామస్కృష్టం ఏం జ్యేష్ఠేవ సర్వభూతనం తమస్కైస్మిం ఓం శివాయ నమో ఓం మహేశ్వరాయ నమో శంభవే నమో వినాయకనే నమో శేషేకరాయ నమో వామదేవాయ నమో గురువే సహస్రాక్షర సహస్రనామ సర్వేశ్వరాయ నమో ఓం దేశవాయ నమో ఓకే ఓకే నాకు ఎంటర్ అయ్యి ఇప్పుడు 14 సంవత్సరాలు అయింది. అప్పుడు వేసిన రోడ్డు ఇప్పుడు మరి వేయలేదండి. మీరు వేస్తున్నారండి, అదే చెప్తున్నారండి. అది మీరు వేసింది కాబట్టి 14 సంవత్సరాల నుంచి నేను ఇప్పుడు 14 సంవత్సరాలు అయిందండి ఎంటర్ అయ్యి. అప్పుడు వేసారండి పొస్టిల్లో
నాకు ఇంజనీరింగ్ అయిపోయింది 10 సంవత్సరాలు, ఇంజనీరింగ్ కూడా అయిపోయింది 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు రోడ్డు వేయలేదండి. డ్రైనేజ్ చూస్తున్నామని ఎక్కడ పట్ల నీళ్ళు ఉన్నాయండి. మళ్ళీ ఏమో కొత్త రోడ్లు ఏమీ వేయలేదండి. మనం ఈ ప్రభుత్వంలో చేసిన తప్ప మళ్ళీ ఒక రోడ్డు కానీ ఒక డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఏమీ బాగు చేయలేదండి. డ్రైనేజ్ ఎక్కడ పడితే అక్కడ పొందుతున్నాయి. ఇక్కడ ఉన్నదండి ఇది పొడుగులం. ఇది 10th క్లాస్ లో మీరు చేస్తున్నప్పుడు ఫస్ట్ ఎంపీటీసీ గారు ఆయన చేత ఏం చేయాలండి. అప్పుడు మీరు శంకుస్థాపనకు వచ్చారు, గ్రావెల్ రోడ్ వేసారు 12 లక్షలు పెట్టి. ఇప్పటికి వచ్చి గ్రావెల్కి వెళ్ళలేదు. ఇప్పుడు ఎవరైనా అక్కడ జనాలు అటు నుంచి నేలకొండ వెళ్ళారు, ఇటు నుంచి ఇలాగ వెళ్ళారు. ఒక దీవులాగా అక్కడ అలా ఉండిపోస్తారండి. దాని గురించి కూడా మీరు చర్య తీసుకోవాలండి. అదే విధంగా వైఎస్ఆర్ కాలనీ ఉందండి. కాలనీలోనే రోడ్లు వేసారండి. అంటే పైన ఇలాగ మట్టి మీద పైన స్టాచ్యూ వచ్చేసారు రోడ్లు అని చెప్పేసారు. ఆ రోడ్లని బిల్లు కూడా శాంక్షన్ చేసుకున్నారు. ఆ రోడ్లు కూడా చాలా ఇబ్బందికరంగా నడుస్తున్నారు. అదొకటి లంకలోని డ్రైన్లు కానీ దొరపాలెం డ్రైన్లు కానీ అప్పుడు ఏమీ అవ్వలేదు. మీరు దయించి మెయిన్ రోడ్ కొద్దిగా చాలా చూసి మాకు సహాయం చేయాల్సిందిగా మరి మరి కోరుకుంటున్నాం సార్. గ్రామంలో రక్షిత మంచినీటి పునరుద్ధరణ పైప్ లైన్ నిర్మాణానికి 39 లక్షల రూపాయలతోటి జల జీవన్ మిషన్ నిధులతోటి 40 KL OHR నిర్మించడం జరుగుతుంది. అది ఇప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది. 330 మీటర్ల పైప్ లైన్ వేయటం జరుగుతుంది. అలాగే 325 మీటర్లు పైప్ లైన్ వేయటం జరుగుతుంది. మడుగు పోలవరానికి 39 లక్షలతోటి OHR నిర్మాణం, మడుగు పోలవరం లంకతోటి 25 లక్షల రూపాయలతోటి కొత్త పైప్ లైన్ మరమ్మతులకి, జొన్నలపాలెంకి 4 లక్షలు, జొన్నలపాలెం 1కి కొత్త పైప్ లైన్ మరమ్మతులకి 29 లక్షలు, జొన్నలపాలెం 2కి 18 లక్షలు 3,000 రూపాయలు ఇంకా టెండర్ పిలవలసి ఉంది. మడుగు పోలవరం లంకకి కొత్త పైప్ లైన్ కి 18,09,000 రూపాయలు శాంక్షన్ అయింది. మొత్తం 1,34 లక్షల రూపాయలు ఈ వాటర్ స్కీమ్ కింద ఇవ్వడం జరిగింది. ఈ వాటర్ స్కీమ్ జల జీవన స్రవంతిలో ఈ కార్యక్రమం జరుగుతుంది. జల జీవన్ మిషన్ లో ఈ గ్రామ సమస్యలు గ్రామ పెద్దలు మహిళా మండలి అందరూ కూడా తెలియజేశారు. నేను 2009లో శాసనసభ్యుడిగా వచ్చాను, 2014లో శాసనసభ్యుడిగా వచ్చాను. 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా నేను వేసిన రోడ్లు తప్పితే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రోడ్డు కూడా వేయలేదు. నేను వేసిన రోడ్లు దాని మీద కనీసం ఒక తట్ట మట్టి కూడా వేయలేదు. నవడూరు నుంచి మడుగు పోలవరానికి లంకలోకి డబుల్ రోడ్ శాంక్షన్ చేయించాం. అది త్వరలో టెండర్ పిలవడం జరుగుతుంది. 16 కోట్ల రూపాయలతోటి మీరు ఇప్పుడు వరకు పడ్డ కష్టాలు తొలగిపోయే రోజులు త్వరలో వస్తున్నాయని చెప్పి తెలియజేస్తున్నాను. మండల పరిషత్ నుంచి ఎంపీపీ గారు 5 లక్షలు ఇచ్చారంటే మీ గ్రామానికి. ఆ పనులు కూడా మొదలెట్టడం జరుగుతుంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ మహిళలందరూ వచ్చారు, వీళ్ళ కాలనీ అయితే ఇచ్చారు కానీ కాలనీలోకి కనీసం నడిచి వెళ్లే దారి కూడా లేకుండా మునిగిపోయిన పరిస్థితిలో ఉన్నారు. మేము త్వరలో ఏదో గ్రాంట్ చూసి
మీ కాలనీకి మంచి రోడ్లు వేసి మడుగు పోలవరానికి డ్రైనేజ్ ఫెసిలిటీ ఏర్పాటు చేసి ఇన్ని కార్యక్రమాలు చేస్తాం. కానీ మీరు ఒక ఆలోచన చేయాలి, మన ప్రభుత్వం వచ్చి 3 మాసాలు అయ్యింది. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు సరిపడా అప్పులు చేసి వెళ్ళిపోయారు. మరి ఎన్ని సర్దుకుని మరలా మామూలు నడక తీసుకురావాలంటే కొంత టైం పడుతుంది. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. గత ప్రభుత్వం చేసిన తప్పుల వలన ఇప్పుడున్న ప్రభుత్వం ఏ పని చేయడానికి అవకాశం లేకుండా ఉంది. అయినా సరే కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా మన ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో ప్రతి గ్రామానికి తాగునీరు, సాగునీరు, రోడ్లు, డ్రైన్లు, కరెంటు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము ఉంటామని తెలియజేస్తున్నాం. మా ప్రభుత్వం పని చేసే ప్రభుత్వం, ఈ మాటలు చెప్పే ప్రభుత్వం కాదు. ఖచ్చితంగా వీలైనంత త్వరలో నవుడూరు నుంచి లంక వరకు డబల్ రోడ్డు వేసి, విలేజ్ లిమిట్స్ లో సిమెంట్ రోడ్డు వేసి ఆ రోడ్డుని అభివృద్ధి చేయడానికి ఆల్రెడీ ప్రపోజల్స్ పంపించాం. అది కేంద్ర నిధులు రావాలి. అది వచ్చిన వెంటనే ఆ కార్యక్రమం చేసి మీకు శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేస్తాం. మరి దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ప్రభుత్వం వచ్చి 3 మాసాలే అయింది. సమస్యలు అయితే చాలా ఉన్నాయి. ఒక్కొక్క సమస్యని పరిష్కరించి ఈ 5 సంవత్సరాల్లో కూడా మడుగు పోలవరం గ్రామమే కాకుండా వీరవాసరం మండలంలో 23 గ్రామాలని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఖచ్చితంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ మడుగు పొలం గ్రామానికి శాశ్వత పరిష్కారం మంచినీటి సమస్యకి ఓచ్గా శంకుస్థాపన చేశాం. అది పూర్తయి పైప్ లైన్లు వేసిన తర్వాత చివరున్న ఇంటికి కూడా ట్యాప్ తిప్పితే మంచినీళ్ళు వచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. మరి అదేవిధంగా మీరు కొనుకవా నుంచి ఊర్లో రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి పెద్దలందరూ కరోనా మా దగ్గరకు వచ్చినప్పుడు ఎమ్మెల్యేతో మాట్లాడి అప్పటికప్పుడు జేసీబీని తెప్పించి దీని మీద ప్రభుత్వ పరంగా డబ్బులు లేకపోయినా ఎమ్మెల్యే ఆర్డర్ ప్రకారంగా ఆ రోడ్డును కూడా సరిచేయించినటువంటి పరిస్థితి మీ అందరూ గుర్తుంచుకోండి. అలాగే మీకు లంకకి వెళ్ళారన్నారు, ఇప్పుడు ఉన్నారు కాబట్టి లంకకి కూడా హరిబాబు గారు చెప్పారు 2-3 సార్లు. ఆ లంకకి వెళ్ళే విధంగా కూడా ఆ డిఈ గారు ఏ గారితో నేను చెప్తాను సార్ మీరు చెప్పారని అది కూడా ఆ బూత్ లంక గ్రామానికి లోపల ఇంటర్నల్ రోడ్స్ నేనేసిన రోడ్డు తప్పితే ఆ లంకలో మళ్ళీ తట్టమట్టి వేసిన దాఖలాలు వైఎస్ఆర్ ప్రభుత్వంలో కనిపించలేదు. మరలా నేను వచ్చిన తర్వాతే మరలా లంక వరకు రోడ్డు వేసి లంకను చక్కగా చేయడానికి ఆలోచన చేస్తానని చెప్పి తెలియజేస్తాను. బూతులు జేసీబీతో అవన్నీ చేయించేస్తాను. ఓకే. అలాగే ఇంకో నిర్మించాలని చెప్పి అందరూ కోరుతున్నారు. షెడ్ అది ఎమ్మెల్యే ఎవరు, అది మనం చేస్తాం. లంకలో కూడా షెడ్ అడుగుతున్నారు సార్. అది ఇంతకుముందు ఇక్కడ మన పరిస్థితులు ఇచ్చారు. అక్కడ కూడా మీ సమస్యలో మీకు చెప్తే ఇవ్వడానికి మేము కూడా సిద్ధంగా చేయించేస్తాను. మీకు కొత్త ట్యాంక్ నిర్మాణం అవగానే మీకు పైప్ లైన్ వేసి మంచినీళ్ళు ఏర్పాటు చేస్తాను.
మన బీజేపీ నాయకులు ఏకసింహంలో మోడీ గారు కూడా ప్రదర్శనగా పోటీ చేస్తున్నాం. జనసేన కార్యకర్త మోహన్ సత్యనారాయణ గారు, మన ప్రీతం నాయకులు దేవవరం ఎమ్మెల్యే బండి వేసుకొచ్చావు నువ్వు? ఎవరు బండి లేదని వచ్చావా? వేసుకొచ్చావా? బండి వేసుకుపోయావు. ఓకే సార్. డబల్ 6 1.88 ఇంపార్టెంట్ ఓకే అండి.